హాయ్ అండి అందరికీ. పర్స్పెక్టివ్స్ నుంచి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ రూపంలోని అలాగే కొన్ని స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. చివరి వరకు చూడండి, మీకు పర్స్పెక్టివ్స్ పరంగా చాలా యూజ్ అయ్యేటటువంటి వీడియోస్ అనమాట ఇవి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూద్దాం. అంటే మీకు కింద ఉన్నటువంటి ఇవి ఆప్షన్స్ అన్నీ కలిపి మనకి ఒకే స్క్రీన్ మీద సెట్ కాలేదు కాబట్టి మనకి ఇవి అనేటటువంటివి నేను కట్ చేస్తున్నాను అనమాట, కింద ఉన్నటువంటి ఆప్షన్స్. మరి ఇక్కడ మనం డైరెక్ట్గా నేను మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఆల్రెడీ నేను ప్రాక్టీస్ అయిన బిట్స్ మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే పంపిస్తున్నాను. ఇక్కడ చూద్దాం. ఉచిత విద్య అనేటటువంటి దేనికి సంబంధించిందంటే వేద విద్య మనకి ఉచిత విద్య. అందరికీ విద్య అనేది బౌద్ధ విద్య. అలాగే ఎలిమెంటరీ విద్య అనేది ముస్లిం విద్య. బౌద్ధ విద్య అనేటటువంటిది మనకి ఇక్కడ పాలి అనేటటువంటిది బౌద్ధ విద్య. ఓకేనండి. నెక్స్ట్ వన్, లెర్నింగ్ టు డూ అనేటటువంటి నివేదిక చూడండి. క్రింది వాటి యొక్క నివేదికలను బట్టి అనమాట. లెర్నింగ్ టు డూ అనేటటువంటి నివేదిక మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ అలాగే భవిష్యత్ దృక్పథానికి సంబంధించింది. ఇదే వృత్తి విద్య గురించి చెప్పింది అనమాట. నెక్స్ట్, భారరహిత అభ్యసనం అనేది ఎస్వాల్ కమిటీ. విద్యారంగంలో సవాళ్ళు అనేది ఎన్పిఈ 1986. నూతన వెలుగులోకి మానవ సమాజం అనేది ఆచార్య రామ్మూర్తి కమిటీకి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. మరి దుఃఖాన్ని నివారించడమే దుఃఖానికి కారణం కోరికలు. మరి ఆ దుఃఖాన్ని నివారించడమే విద్య అని చెప్పింది బుద్ధుడు. ఆత్మజ్ఞానం విద్య అని చెప్పింది భగవద్గీత. జీవితాంతమే విద్య అని చెప్పింది జాన్ డ్యూయి. మరి జీవితమే విద్య అని అంటారు. అలాగే అజ్ఞానం తొలగించేది విద్య అని చెప్పింది సోక్రటీస్. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్య వల్ల భారతీయులకు నూతన జ్ఞానం లభించింది. మరి చూడండి, క్రింది వాళ్ళ సరైన సమాధానాన్ని మాత్రమే గుర్తించాలంటే మనకి ఇక్కడ ఇస్లాం విద్య వల్ల భారతీయులకు నూతన జ్ఞానం లభించింది. అలాగే దీనివల్ల భారతీయ చరిత్ర రచన ప్రారంభమైంది. సో ఈ రెండు కూడా మనకు సరైనదే. ఇస్లాం విద్యకు భారతీయ విద్య పునాదిగా మారింది అనేది రాంగు. ఇస్లాం విద్య వల్లే భారతీయులు అక్షరాస్యత అయ్యారు అనేది రాంగ్ అనమాట. నూతన జ్ఞానం లభించింది, అలాగే దీనివల్ల భారతీయ చరిత్ర రచన ప్రారంభమైందనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ నియత విద్య అంటే మనకి పాఠశాల విద్య. మరి యాదృచ్ఛిక విద్య అనేది జీవితాంతం విద్య. మరి అనియత విద్య అంటే మనకి సార్వత్రిక విద్య అనేది అన్విత్య విద్య. మరి సార్వజనీన విద్య అనేది అందుబాటులో విద్య. అంటే అందుబాటులో ఉన్నటువంటి విద్యనే సార్వజనీన విద్య అంటారు. అనియత విద్య అంటే సార్వత్రిక విద్య. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఉపనయన అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. మనకి పండగ, ఆ ఉత్సవం అనేది ఉపనయనం అనేది వేద విద్యలో వస్తుంది. పబ్బజ్జ అనేది బౌద్ధ విద్యలో వస్తుంది. మరి బిస్మిల్లా అనేది మనకి ఇస్లాం విద్యలో వస్తుంది. సమవర్తనం అనేటటువంటిది మనకి ఎన్ని సంవత్సరాలకు చేస్తారు? 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చేస్తారనమాట. ఓకే అండి. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం మరి విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలు అంటే లేదా సబ్జెక్టులను ఎలా చేర్చవచ్చు అంటే ఇక్కడ ప్రస్తుత విషయాలలో కానీ లేదా ఆ విషయాల యొక్క ప్రాముఖ్యత ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా చేరుస్తారనమాట. ప్రస్తుత విషయాలలో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యత ఆధారంగా కొత్త విషయాల్ని విషయాలలో చేరుస్తారనమాట. నెక్స్ట్ వన్, 8 సంవత్సరాల పిల్లవాడు పాఠశాలలో ప్రవేశం కోరితే ఆర్టీఈ చట్టం ప్రకారం ఏ తరగతిలో మనం చేర్చుకోవచ్చు? మరి ఇక్కడ చూస్తే పిల్లవాడికి 3వ తరగతిలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మనకి 6వ సంవత్సరం అనేది 1వ తరగతి లెక్కేసుకున్న 8 సంవత్సరాలకి 3వ తరగతిలో చేర్చుకోవాలి. మరి ప్రవేశ పరీక్షలు పెట్టి మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పించాలనేది రాంగు. టీసీ తీసుకురమ్మని పంపి అది తెచ్చిన తర్వాత చేర్చుకోవాలనేది కూడా రాంగు. టీసీ ఉన్నా లేకపోయినా చేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే అల్పసంఖ్యాకుల యొక్క విద్యాలయాలు 30 ఆర్టికల్ 30కి సంబంధించింది.
మరి మాతృభాషా బోధన, మాతృభాషలోనే బోధన జరగాలి అనేది 350A అన్నమాట. మరి పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించింది ఆర్టికల్ 45. మరి విద్యా హక్కుకు సంబంధించింది జీవించే హక్కులో భాగంగా ఆర్టికల్ 21A. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే సూక్ష్మ ప్రణాళిక అనేది డెప్పెప్ అన్నమాట. సూక్ష్మ ప్రణాళిక అనేది డెప్పెప్. బోధనా పరికరాలు అంటే ఓబీబీ. గుణాత్మక విద్యా పథకం ఎపెప్. 14 సంవత్సరాల సర్వజనీన విద్యా నిర్వహణ అనేది ఎస్ఎస్ఏ. ఓకేనండి. అంటే 2015 నాటికి మనకి 14 సంవత్సరాల సర్వజనీన విద్యా నిర్వహణ అనేది ఎస్ఎస్ఏకి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆంగ్ల పదమే. మరి ఎడ్యుకేర్ అనేటటువంటిది లాటిన్ పదం. మరి విత్ అంటే సంస్కృతం పదం. అలాగే విద్య అనేది తెలుగు పదం. విత్ అనేది సంస్కృత పదం, ఎడ్యుకేర్ అనేది లాటిన్ పదం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫార్సు కానిదేమిటి? మరి ఇక్కడ 5+3 4+3 విద్యా విధానం ఉండాలి. మాధ్యమిక విద్యా కాలం అనేటటువంటిది 7 సంవత్సరాలు ఉండాలని చెప్పింది. మరి గురుకులాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. మాధ్యమిక విద్యా కమిషను ఈ మూడింటిని చెప్పిందనమాట. ఈ 5+3 4+3 విద్యా విధానం ఉండాలన్నారు సెకండరీ విద్యా కమిషను. అలాగే మాధ్యమిక విద్య యొక్క కాలం 7 సంవత్సరాలు ఉండాలని చెప్పింది. మరి గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ రెండు కూడా చెప్పలేదన్నమాట. ఈ రెండు కూడా చెప్పలే. అంతా మాతృభాషలో ఉండాలని కూడా చెప్పలేదు. ఎన్ఎస్ఎస్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పలేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎన్సీఆర్టీ యొక్క విధి కానిదిని గుర్తించండి. మరి జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తుంది. మరి 1 నుండి 12 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా ముద్రిస్తుంది అనమాట. జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందిస్తుంది. 1 నుండి 12 తరగతుల పాఠ్య పుస్తకాలను కూడా ముద్రిస్తుంది ఎన్సీఆర్టీ. మరి ఇక్కడ చూస్తే ఉపాధ్యాయుల యొక్క ఫ్రీ సర్వీసు మరియు ఇన్ సర్వీస్ కార్యక్రమాలు రూపొందించదు. జాతీయ విద్యా పరిపాలనా కార్యక్రమాలను కూడా నిర్వహించదు. వుడ్స్ డిస్పాచ్ యొక్క సిఫార్సులని మరి సక్రమ అమలు కోసం తరువాత ఏర్పాటైన కమిటీ ఏంటంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సరి అయిన జతను గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే ప్రాంతీయ విద్యా సంస్థలు ఏ సంవత్సరంలో ఏర్పాటైనాయి? ప్రాంతీయ విద్యా సంస్థలు 1963. ఐఏఎస్సి ఎప్పుడు ఏర్పడిందంటే 1987. మరి డైట్ కళాశాలలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1989లో. మరి ఎంఆర్సీలు ఎప్పుడు ఏర్పడ్డాయి? మండల్ రిసోర్స్ సెంటర్స్ 2003లో. సో స్కూల్ కాంప్లెక్స్లు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 2007లో స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పడ్డాయి. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం సరికానిది గుర్తించండి. మరి విద్యా ప్రణాళిక అమలుకు మొత్తం కనీసం 200 పని దినాలు అవసరం. ప్రతిరోజు పాఠశాలలు కనీసం 6 గంటలు పనిచేయాలి. పూర్వ ప్రాథమిక పాఠశాలలు గరిష్టంగా 3 గంటలు పనిచేయాలి. 3 గంటలు పనిచేసినా చాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలు. మరి అన్ని పాఠశాలలు గరిష్టంగా రోజుకి 8 గంటలు పనిచేయాలి అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క వయసు కంటే తక్కువ వయసులో ప్రవేశం పొందినప్పుడు ఆ విద్యార్థి 8వ తరగతి వచ్చేసరికి 18 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. కానీ ఆర్టీఏ అనుసరించి 14 సంవత్సరాల వరకే 8వ తరగతి పూర్తి కావాలను. అలాంటప్పుడు నీవు ఏం చేస్తావు? వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్యని పూర్తి చేపిస్తా అనేది రైట్ ఆన్సర్ అనమాట. వయస్సుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్యను పూర్తి చేయించడం, అందుకే నిర్బంధ ప్రాథమిక విద్య అని అన్నారనమాట. నెక్స్ట్ వన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. నెబ్జల్ ప్రకారం సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఇక్కడ నెబ్జల్కి సంబంధించి సరి అయిందంటే 3 కూడా సరి అయినవే. 6 నుండి 14 సంవత్సరాల బాలికల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించే పథకం. 6 నుండి 14 సంవత్సరాల బాలికల్లో జీవన నైపుణ్యం పెంపొందించే పథకం. మరి పథకాన్ని దేశవ్యాప్తంగా 2003 నుంచి 2004 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మరి దీని శిక్షణా కార్యక్రమాలను జిల్లా స్థాయిలో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మరి సిఆర్సిని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే 1992 డిసెంబర్ 11న ఆమోదించింది. మరి సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది 2005.
మరి మానవ హక్కుల ప్రకటన, విశ్వ మానవ హక్కుల ప్రకటన డిసెంబర్ 10. ఎప్పుడు అంటే 1948 డిసెంబర్ 10. మరి ఆర్టీఈ యాక్ట్ అనేటటువంటిది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ వన్, సర్వశిక్ష అభియాన్కు సంబంధించి సరికానిది ఏది? సర్వశిక్ష అభియాన్కు సంబంధించి సరికానిది ఏది? ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే 2010 నాటికి 14 సంవత్సరాలు గల వారందరికీ విద్యను సాధించడమే దీని యొక్క ఎస్ఎస్ఏ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం నినాదం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఈ పథకం యొక్క సూక్తి, మీరు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థమయ్యే పద్ధతిలో మీరు చెప్పలేరా? ఈ 3 కూడా దీని యొక్క ఇవన్నీ కూడా సరి అయినవే. కానీ ఈ పథకం ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది అనేదే రాంగ్ అనమాట. ప్రాథమిక పాఠశాలకు మాత్రమే వర్తిస్తుంది అనేది రాంగ్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.